మన రంగెంతో, మన ఎత్తెంతో, మన ఏ ఊర్లో పుట్టాలో ప్రతి దానికి దేవుడు ఒక కారణం పెట్టి పుట్టిస్తాడంటే నమ్మగలరా? మీరు ఎప్పుడు ఈ ఊర్లోనే ఎందుకు పుట్టానని అనుకోకండి. ఈ ఊర్లో పుట్టడానికి ఒక కారణం ఉంటుంది. మా అమ్మ నాన్నకి ఎందుకు పుట్టాను, మా అమ్మ నాన్న సంతూరు మమ్మీలో ఉంటే బాగుండని ఫీల్ అవ్వకండి. ఇక్కడ ఎందుకు పుట్టాను, ఈ ఊర్లో ఎందుకు పుట్టాను చాలామంది ఫీల్ అయిపోతారు. అనవసరంగా ఈ ఊర్లో పుట్టంటే మీరు ఎక్కడ పుట్టాలంటే ముంబైలో పుడతావా, ముంబైలో పుట్టి తడగొట్టలేస్తావా? నీకు ఇక్కడ తిరం లేనప్పుడు ఎక్కడికి పోయినా తిరం ఉండదు. నీకు ఇక్కడ ఈ పుట్టికి అర్థం కాలేనప్పుడు నువ్వు ఢిల్లీలో పుట్టా, నీకు పుట్టికి పరమార్థం తెలియదు. నువ్వు ఎక్కడికి పోయినా నీ జీవిత స్థితిగతులు నీకు అర్థం కావు. అందుకే దేవుడు రాస్తున్నాడు, నీ బరువు ఎంత ఉండాలో, నీ ఎత్తు ఎంత ఉండాలో, నీ అందం ఎంత ఉండాలో, నీ డిఎన్ఏ ఏంటో, నీ తల మొదలుకొని అరికాల వరకు ప్రతి దానికి ఒక కారణం పెడతాడు. ఏం కారణాలు ఉంటాయి ప్రభు అంటే మోసేని చూపిస్తున్నాడు. మోసే పుట్టాడట. ఆ పుట్టినవాడు తాను బయట పారవేయాలని జనాలు నిర్ణయిస్తున్న టైంలో అదే సమయంలో పుట్టి సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉండెను.